వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. సో ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని వీలైనంత త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండి చేయగలిగేది, అది కూడా 100% సక్సెస్ఫుల్ ఉండే స్మాల్ బిజినెస్ ఐడియాస్ అన్నవైతే ఈరోజు చూద్దాము. సో ఇవి వచ్చేసరికి ఈ బిజినెస్ ఐడియాస్ ఏవైనా కానీ ఉమెన్ ట్రై చేయొచ్చు, మెన్ ట్రై చేయొచ్చు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా, వర్క్ చేసుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకున్న మెన్ అయినా ఉమెన్ అయినా, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, జీరో ఇన్వెస్ట్మెంట్తో చేసే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసేవి ఉన్నాయి. అండ్ డెఫినెట్గా మీరు ఇష్టంగా కొంచెం కష్టం పెట్టి చేశారు అంటే 100% ఈ బిజినెస్ ఐడియాస్ అన్నిట్లో సక్సెస్ ఉంటుంది. మీరు వీటిలో కొన్ని ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, కొన్ని బయటకు వెళ్ళి చేసుకోవాలనుకుంటే అవి కూడా ఉన్నాయి. మీరు ఎవరి సపోర్ట్ లేకుండా వితౌట్ సపోర్ట్ చేసుకోవచ్చు. మీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువగా మీ బిజినెస్ని అయితే గ్రోత్ చేసుకోవచ్చు. సో ఈ ఒక్క వన్ వీడియో అన్నది మీలో చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనం మనసు పెట్టి చెయ్యాలి అనుకున్నాము అంటే ఈ బిజినెస్ ఐడియాస్లో ఏదో ఒకటైతే డెఫినెట్గా మీకు కూడా యూజ్ అవుతుంది. అన్నీ అందరికీ సెట్ అవ్వాలని రూల్ లేదు, మనకేది సెట్ అవుతుంది అని చూడాలి. సో అది చూడాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 ఐడియాస్ వరకు ఇందులో ఉన్నాయి కాబట్టి అందులో ఏదో ఒక్కటన్నా మనకి ట్రై చేసాము అంటే వర్కౌట్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు యూస్ఫుల్ అంటే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతిదీ కూడా నేను ఇన్ డీటెయిల్ చెప్తాను ఎట్లా చేసుకోవచ్చు మనము అని చెప్పి. సో వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి రీకాల్ చేసుకోండి ఈ 25 ఐడియాస్ అన్నవి. ఇందులో మనకి సెట్ అయ్యేది, మనం ట్రై చేయగలిగింది ఏదన్నా ఉంది అని చెప్పి ఫస్ట్ దాని గురించి ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది మీరు ప్రాపర్ ప్లానింగ్ వేసుకొని చిన్నగా అయినా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఖచ్చితంగా చేయాలి అని ఇష్టంగా కొంచెం కష్టం పెట్టి చేశారు అంటే డెఫినెట్గా 100% సక్సెస్ అయితే ఇప్పుడు చెప్పబోయే అన్నిట్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి చెప్పాను కదా, ఇవి మీరు కొన్ని ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, కొన్ని బయటకు వెళ్ళి చేసుకోవచ్చు, కొన్ని జీరో ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవచ్చు, కొన్ని అసలు ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఉన్నా ఎడ్యుకేషన్ లేకపోయినా ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి హోల్సేల్ కిరాణా సరుకులు. నేనేమి ఇప్పుడు కిరాణా షాప్ పెట్టమని చెప్పట్లేదు. మనము జనరల్గా ఎవరైనా కానీ డీమార్ట్కి వెళ్తుంటాము, లేదంటే బయట మనకి తెలిసిన షాప్స్కి వెళ్తుంటాం. ఎందుకు అలా వెళ్తుంటాము అంటే మనకి డీమార్ట్లో అయితే ఆఫర్లు ఉంటాయి, తక్కువ రేట్కి వస్తాయి, తెలిసిన వాళ్ళు అయితే తగ్గిస్తారని చెప్పి. అదేదో మనమే హోల్సేల్ అంటే మనం బల్క్లో కొంటున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఒక్కలమే మన ఇంటి కోసం వెళ్ళాలి అంటే ఎవరు తగ్గించరు. అదే మనం ఒక 10 మెంబర్స్కో 20 మెంబర్స్కో సరుకులు అంటే బల్క్లో కొంటాం కదా, అప్పుడు మనకి రేట్ తగ్గిస్తారు. సో అలా మనం తక్కువ రేటుకి తెచ్చుకొని దాని మీద కొంచెం ఎక్కువ మార్జిన్ మాత్రమే వేసుకొని ఇంటి దగ్గర వాళ్ళ వరకు ఫస్ట్ అమ్మవచ్చు. సో ఇది కొంచెం మనం పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. అయితే మన ఇంటి చుట్టూ ఉన్న సర్కిల్ ఎంత ఉంది, కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఒకసారి మార్కెట్ చూసుకొని వాళ్ళని అడిగి ఇలా తక్కువకి ఇస్తే కొంటామా అని చెప్పి కొంతమందిని అడిగి, అండ్ మీరు ట్రై చేయాలనుకుంటే కనుక కనీసం ఒక 5 మెంబర్స్ వరకు అన్నా సరిపోయే సరుకులు తెచ్చుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి. కొంటున్నారు అనుకుంటే అప్పుడు పెంచుకోండి. బిజినెస్ ఎప్పుడైనా కానీ చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా పెంచుకోవాలి. అంతేగాని ఒకేసారి ఇంట్లో మన ఇల్లు మొత్తం నిండిపోయేంత సరుకులు తెచ్చుకొని వేస్ట్ అయిపోయాను అనుకోకూడదు. సో ఫస్ట్ కొంటారు ఇంతమంది అని అనుకున్న దానికంటే ఫస్ట్ కొంచెం తక్కువే తెచ్చుకొని అమ్ముడు పోతున్నాయి అన్న తర్వాత అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇది మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. సో వీటిని మీరు ఇలా ఆఫ్లైన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇదే బిజినెస్ మీరు ఆన్లైన్లో కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే మీకు వన్స్ బిజినెస్ కొంచెం పెరిగింది అన్న తర్వాత ఆన్లైన్ ఇలా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మనము మార్కెట్కి కూడా పెంచుకోవచ్చు. అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఐటమ్స్ కొన్ని ఏరియాస్లోనే దొరుకుతుంటాయి అన్నమాట. సో అలాంటి వాటిని మీరు మీ ఏరియాలో కొన్ని తక్కువ రేటు మీద, అంటే మీరు ఎప్పుడైనా కానీ ఫస్ట్ బిజినెస్లో ఏ బిజినెస్ అయినా తక్కువ మార్జిన్ చూసుకోండి, ఎక్కువ అమ్మడానికి చూసుకోండి ఫస్ట్. అప్పుడు మీకు ప్రాఫిట్ అన్నది ఉంటుంది. అంతేకాని ఫస్టే మీరు ఒక 100 రూపీస్ ఐటమ్ మీద హాఫ్ మార్జిన్ పెట్టకండి. 100 మీద 100 పెట్టి 200 అంటే మనకి కొనేవాళ్ళు తక్కువ అవుతారు. దానివల్ల మనకి కొద్ది రోజులు బిజినెస్ నడిచిన తర్వాత ఉండదు. కాబట్టి 100 రూపీస్ కొన్న దాని మీద స్టార్టింగ్ 30 to 50 మార్జిన్ పెట్టుకొని ఫస్ట్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకోండి. తర్వాత చిన్నగా బిజినెస్ పెంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గార్డెనింగ్. మనం నిన్న వీడియో చూడకపోతే కనుక చూడండి, 16 years బామ్మ ఎలా ఒక చిన్న కరివేపాకు చెట్లతో డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పాను అనమాట. సో నిజంగా గార్డెనింగ్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. గార్డెనింగ్ అంటే మన ఇంటిలో చిన్న ప్లేస్లోనే మనం కరివేపాకు, మెంతి కూర, తమలపాకు, కలబందలు, కూరగాయలు ఇలాంటివి పెంచి అమ్మొచ్చు. నేను నిన్న వీడియోలో చెప్పాను అనమాట. ఆమె కేవలం కరివేపాకు, తమలపాకు, కలబంద వీటిని అమ్మే
ఆల్మోస్ట్ 1,00,000-2,00,000 వరకు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. అది ఎలా అన్నది ఇన్ డీటెయిల్ వీడియో ఉంది, డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. కావాలంటే ఆ వీడియో చూడండి. సో, మనం కూడా ఇలా ఈ కరివేపాకు కానీ ఏదైనా ఇవన్నీ కూడా కొంచెం మెంతికూర ఇట్లాంటివన్నీ ఈజీగా పండుతాయి. సో, కొంచెం ఎఫర్ట్ పట్టాలి. చిన్న మొక్కలు తెచ్చుకొని పెంచుకొని దీనికి మళ్ళీ మనకి పెద్ద గార్డెనింగ్ కూడా అవసరం లేదు. మనం వీటిలో ఏవి పెట్టగలం, అన్నీ పెట్టాలని నేను చెప్పట్లేదు. మనం పెట్టగలిగిన వరకు చూసుకొని కొంతకాలం దాని మీద జాగ్రత్తగా చూసుకుంటూ మొక్కల్ని పెంచుకొని ఫస్ట్ మన ఇంటి పక్కన వాళ్ళకి అంటే ఫ్రెష్‌గా ఉంటది కదా! వాళ్ళు కోసుకోగలమంటే వాళ్ళే వచ్చి కోసుకోమనొచ్చు, లేదా మనం కోసియొచ్చు. సో, ఫ్రెష్‌గా తీసుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా అనిపిస్తదనమాట. బయటికి ఎక్కడికో వెళ్ళి అయన్నీ ఎందుకని. సో, అలా మనం దీన్ని చేసుకోవచ్చు. వీటన్నిటిని పొడులుగా చేసుకొని కూడా మనం బిజినెస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్‌స్టాంట్ పిండి, పొడులు, కారాలు, పచ్చాలు. ఇప్పుడు మనం చెప్పాం కదా! ఇప్పుడు కరివేపాకు ఉందనుకోండి, ఫ్రెష్ కరివేపాకు మనం అమ్ముకోవచ్చు. లేదు అంటే అదే కరివేపాకుని మనం కొంత అమ్ముకొని ఇంకా ఎక్కువ కరివేపాకు మన ఇంట్లో గార్డెనింగ్‌లో ఉందనుకోండి, దాన్ని ఎండబెట్టి పొడి చేసి కరివేపాకు పొడిని కూడా అమ్ముకోవచ్చు. కరివేపాకు పొడినైతే మనం ఇంకా ఎక్కువ మార్జిన్‌కి అమ్ముకోవడానికి ఉంటుందన్నమాట. అంటే కరివేపాకు ఆకన్నది రూ. 5కి 10 కొన్నా కరివేపాకు పొడిని ఎక్కువ పెట్టి కొంటుంటారు. ఎందుకంటే ప్రెజెంట్ హెయిర్‌కి కానీ ఏదర్ ఫేస్ గ్లో ఇంట్లో ఇన్‌సైడ్ నుంచి రావడానికి సో, మనకి యూజ్ అవుతుంది. కాబట్టి కరివేపాకు ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉంటుంది. కాబట్టి ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో, అలా ఏవైనా పొడులు కానీ లేదంటే పిండి అంటే ఇడ్లీ పిండి, దోస పిండి ఇలాంటివన్నీ ఇన్‌స్టాంట్‌గా ఇప్పుడు కొనుక్కుంటున్నారు. ఇన్‌స్టాంట్ ఉప్మా రవ్వ అని. అదేదో మనమే ఇంట్లో ఫ్రెష్‌గా కొంచెం పిండి తయారు చేసి మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా కాకుండా ఒక 2, 3 డేస్‌కో లేదంటే ఒక 1 వీక్ ఉండేలాగా చేసుకొని చుట్టుపక్కల పెట్టుకోగలిగిన, లేదంటే ఇన్‌స్టాంట్ చపాతీలు, రాగి ఇవి రొట్టెలు చేసుకోవాలనుకుంటారు కదా! ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ఇన్‌స్టాంట్‌గా పొడి మీరు రెడీ మిక్స్ చేసి ఉంచగలిగితే రాగి ప్లస్ గోధుమ మిక్స్ పిండి, సెపరేట్ రాగి పిండి ఇలా ఏదన్నా పొడులు, కారాలు, పచ్చళ్ళు ప్రెజెంట్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బిజినెస్‌లు అనేది చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. వీటన్నిటికి కూడా మీకు ఫస్ట్ కొంచెం తక్కువ బడ్జెట్‌తో పెట్టి తర్వాత బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కుకింగ్ అనమాట. సో, ఈ కుకింగ్ అన్నది మనం ఎవరి దగ్గరన్నా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి కుకింగ్ చేయొచ్చు. లేదంటే మన దగ్గరలో ఏమన్నా గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ లేదా పీజీస్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఫుడ్ క్యాటరింగ్ అంటే హోటల్‌లో ఫుడ్ పీజీస్‌లో ఫుడ్ నచ్చదంటే బయట ఫుడ్ కోసం డెలివరీ ఇచ్చుకోవచ్చు. లేదంటే సింగిల్‌గా ఉంటుంటారు కదా! ఇలా పీజీలో హాస్టల్ ఉండేవాళ్ళు కాకుండా బయట రూమ్ తీసుకొని ఉండే వాళ్ళకి క్యాటరింగ్ కూడా మీరు చేయొచ్చనమాట. సో, ఇది కూడా మంచి బిజినెస్. అంటే వాళ్ళకి హోమ్ ఫుడ్ కావాలని ఉండిద్ది. బట్ వండుకునే టైం ఉండలేని వాళ్ళకి ఇలా చిన్న చిన్నవి సరౌండింగ్స్‌లో ఆఫీసెస్ ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళకి హోమ్ ఫుడ్ డెలివరీ చేస్తా. ఇలా చిన్నగా కుకింగ్‌లో మల్టిపుల్ వేస్ అన్నవి ఉన్నాయి. అలా మీరు ఎస్టాబ్లిష్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ గడపలకి ముగ్గులు, హోమ్ డెకర్ ఐటెమ్స్ అనమాట. సో, గడపలకి ముగ్గులు వేయడానికి కూడా ఈవెన్ 1000, 2000 చార్జ్ చేస్తున్నారు. నేను మీకు వీలైతే సైడ్‌లో పిక్ యాడ్ చేస్తాను. రీసెంట్‌గా మా ఇంటికి పెయింటింగ్సే ఇచ్చినప్పుడు గడపలకి ముగ్గులేయడానికి 1000-2000 వరకు అడిగారు. సో, నేనే కొంచెం ట్రై చేస్తానని చెప్పి నేను యూట్యూబ్ చూసి ఇప్పుడు మీకు సైడ్‌లో ఇన్‌కేస్ పాసిబుల్ అయితే యాడ్ చేసింది. అది నేను ట్రై చేసిందనమాట. సో, మనం కొంచెం నేర్చుకోవచ్చు. మనకు కొంచెం ముగ్గులు వేయడం వచ్చు, లేదు అంటే డ్రాయింగ్స్ వచ్చు అనుకుంటే గనక కొంచెం యూట్యూబ్ చూసామంటే అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనకేమన్నా రానియున్నా యూట్యూబ్ చూసి మనం తెలుసుకోవచ్చు ఎలా చేయాలి అని చెప్పి. సో, అలా మీరు గడపలకి ముగ్గులు ఫస్ట్ స్టార్టింగ్ మీ సరౌండింగ్ హౌసెస్‌లోని వేసి చూపించొచ్చు. లేదా మీరు దాని మీదే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. లేదా ఇది ఒక చిన్న బిజినెస్ లాగా పెట్టుకోవచ్చనమాట. నాకు స్టార్టింగ్ తెలీదు. మొన్న యూట్యూబ్‌లో నేను నేర్చుకోవడానికి చూస్తున్నప్పుడే గడపలకి ముగ్గులకి కాంటాక్ట్ అవ్వండి. ఇలాగా నంబర్స్ కూడా ఇచ్చేసి ఉన్నాయన్నమాట. సో, ఇది కూడా ఒక బిజినెస్ అనమాట. ఎందుకంటే లేడీస్ స్పెషల్లీ ఇది కూడా ఒక చేసుకోవచ్చు. లేదంటే హోమ్ డెకర్ ఐటమ్స్ సింపుల్‌గా చేయగలిగేవి ఏమన్నా ఉన్నా కానీ మనం ట్రై చేయొచ్చు. అండ్ అలాగే హెల్తీ సీడ్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ షుగర్ పేషెంట్లు కానీ, లేదంటే హెయిర్ గ్రోత్ ఉండాలని, ఫేస్ గ్లోగా ఉండాలని ఇప్పుడు ప్రెజెంట్ ఇవన్నీ కూడా మనం వాడుతున్నామన్నమాట. స్పెషల్లీ చింతగింజలు అన్నవి ఇంతకుముందు చింతకాయలు తిని పడేస్తాం కదా! బట్ ఇప్పుడు ఆ చింతగింజలకు కూడా మార్కెట్ ఉంది. ఒకసారి మీరు ఆన్‌లైన్‌లో చూడండి. నేను రీసెంట్‌గా చూశానన్నమాట. సో, నాకు అప్పుడే తెలిసింది చింతగింజలు ఉన్నాయని. ఎందుకంటే గుజ్జు కాళ్ళకి, మోకాళ్ళకి గుజ్జు పడతదంట. సో, అందుకని చింతగింజలను వాడుతున్నారు. ఈవెన్ కొంతమంది అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు ఇలా అన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇంకా. ఇలాంటివి ఏవైనా కానీ మనం ఇప్పుడు పుచ్చకాయలు కొన్నామనుకోండి, అందులో నుంచి సీడ్స్ తీసి వాటిని ఎండబెట్టి, చింతకాయలోంచి సీడ్స్ తీసి, గుమ్మడికాయ సీడ్స్ తీసి అంటే కాయని మనం వాడుకొని అందులో మిగిలిన వేస్ట్‌గా ఇప్పుడు ఏవైతే ఇంతకాలం పడేసామో వాటిని మనము ఎండబెట్టి వాటిని ఒక ప్యాకింగ్ చేసి ఇంటి పక్కన వాళ్ళకి లేదంటే చిన్న చిన్న షాప్స్‌లో పక్కన ఉన్న సూపర్ మార్కెట్స్, చిన్న షాపులకి అలా వేసుకోవచ్చు. ఇది కూడా ప్రెజెంట్ బాగా అమ్ముడుపోతున్నవి. వీటిని కూడా మనం ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు లేదంటే. సో, అలా మీరు ట్రై చేయొచ్చు.
లేదు అంటే ఈవెంట్ ప్లానర్. ప్రెజెంట్ చిన్న చిన్న మెహందీ ఫంక్షన్స్ కానీ, వెడ్డింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు వెడ్డింగ్ అంటే మెహందీ ఉంటుంది, సంగీత్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఉంటాయి. సో, అన్నీ వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు కాబట్టి ఒకళ్ళకిస్తారు. అంటే మీరేం చేసేదేముండదు. మీకు కాంటాక్ట్స్ ఉండాలి. మీకు మెహందీ పెట్టే వాళ్ళ కాంటాక్ట్, షామియా వేసే వాళ్ళ కాంటాక్ట్ ఇయన్నీ ఉంటే, ఇలా ఒకటి మనకి ఈవెంట్ వచ్చింది. సో, మీరు డిజైన్ పెట్టాలి ఈ టైంలో. మీరొచ్చి షామియా అనేది ఇలా అన్నీ మనం మాట్లాడుంచుకోవాలి. అంటే మనం ఒక మీడియేటర్ లాగనమాట. ఆ పెళ్లి చేయించుకుంటున్న పర్సన్‌కి అతనికి ఏమేమి కావాలి అవన్నీ చూసుకునే మీడియేటర్. సో, అలా ఒక చిన్న ఈవెంట్ ప్లానర్‌గా చేసుకోవచ్చు. అంటే స్టార్టింగే చేయలేకపోయినా ఇంటి పక్కన వాళ్ళని ఒకసారి డిస్కస్ చేసి ఎవరైనా ఇప్పుడు శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరిదన్నా ఉందనుకోండి, మీ అమ్మాయి పెళ్ళికి ఇలా కావాలనుకుంటున్నారా? నేను అన్నీ మీకు చూపిస్తాను ఎవరు ఎట్లా చేసేది ఇట్లా అని చెప్పి చిన్న మార్జిన్ వేసుకొని మీరు స్టార్టింగ్ చేశారంటే మీరు ఒక సక్సెస్ అయిందనుకోండి ఒక 2, 3 మీకు తర్వాత పెద్ద పెద్ద ఆఫర్స్ రావడానికి అట్లా ఉంటుందన్నమాట. సో, ఇలా చిన్నగా ప్లాన్ చేసుకోవచ్చు ఇంటి పక్కనే. మెహందీ డిజైన్స్ మీకు సైడ్‌లో యాడ్ చేస్తాను చూడండి. సో, ఈవెన్ మనకి మెహందీ డిజైన్స్ రాకపోయినా మనం పెట్టుకోవచ్చు. బ్రైడల్ మెహందీ డిజైన్స్ అన్నవి ఇప్పుడు 1000 నుంచి 2000, 3000 అన్న ఉన్న ఏరియాని బట్టి, డిజైన్‌ని బట్టి ఛార్జ్ చేస్తున్నారనమాట. సో, మనం వీటిని సేవింగ్స్‌లా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లోనే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, బయట వాళ్ళకి ఇచ్చే బదులు మనం నేర్చుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రీసెంట్‌గా ట్రై చేశాననమాట. మనం మెహందీ పెడితే ఎలా ఉంటదని చెప్పి. అంటే నాకు లైట్‌గా వచ్చు బట్ ట్రై చేశాను. సో, సైడ్‌లో యాడ్ చేశాను చూడండి. సో, అలా మనం మెహందీ డిజైన్స్ పెట్టుకోవచ్చు. కొంచెం మనకు వచ్చనుకోండి ఇంకొంచెం మనం యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు. సో, దాని మీద మనం మార్కెట్ రేట్‌ని బట్టి కొంచెం తక్కువకే ఛార్జ్ చేస్తే మనకు ఆఫర్స్ వస్తాయి. లేదు అంటే బ్యూటీ పార్లర్‌లు ఒకటి ఈవెన్ మనకి బ్యూటీ పార్లర్ వచ్చుంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. లేదంటే ఒక చిన్న షాప్ లాగా. ఇది ఏది కాదు అంటే నేర్చుకోవచ్చు. అట్‌లీస్ట్ ఐబ్రోస్ చేయడం నేర్చుకున్నా ఐబ్రోస్‌కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మా ఏరియాలో అయితే. సో, అలా మనం అట్‌లీస్ట్ ఐబ్రోస్ చేయడం అండ్ ఆ ఫేషియల్ చేయడం కూడా ఏముండదు. అవి ఏం క్రీమ్స్, పౌడర్స్ వాడాలన్నది తెలిస్తే వాటిని ఫేస్ మీద వేసేసి ఇంకా రబ్ చేస్తా ఉంటారనమాట. సో, నేర్చుకున్నాము అంటే బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టి, కొంచెం ఖర్చు పెట్టి ఆ తర్వాత మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మనకి ఏరియా బాగుంది అంటే. లేదు అంటే ఓన్లీ ఐబ్రోస్ చేయడం, జస్ట్ ఏదైనా క్రీమ్స్ రాసి వాటిని మసాజ్ చేయడం లాంటిది, హెడ్ మసాజ్ ఇట్లాంటివి కూడా నేర్చుకొని చిన్న బ్యూటీ పార్లర్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు చెప్పేది మిషన్ అనమాట. సో, మిషన్ కూడా సేమ్ అంతే. మనకు వస్తే ఓకే. లేదంటే నేర్చుకొని ఒక చిన్న మిషన్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే కనీసం చినిగిపోయిన కుట్టడం, పాల్స్ వేయడం, లేస్ వేయడం ఇట్లాంటివి నేర్చుకున్నా చాలు. లేస్ వేయడానికి 200 తీసుకుంటున్నారనమాట. సో, మనకి మిషన్ స్టిచ్ వేయడం వచ్చిందంటే లేస్ అన్నది ఒక్క కుట్టేయడం మాత్రమే ఉంటుంది. బట్ కాకపోతే ఒక ప్రాసెస్ ఉంటుందిలేండి. సో, అలా చిన్న చిన్నవి పాల్స్ వేయడము, ఉక్సులు వేయడము, లేదంటే హ్యాంగింగ్స్ వేస్తున్నారు ఇప్పుడు బ్లౌజెస్కి. అలాంటి చిన్న చిన్నవి నేర్చుకున్నా సరే మనం మిషన్ అన్నది పెట్టుకోవచ్చు. లేదంటే అలా చిన్న చిన్నవి స్టార్ట్ చేసి కొంచెం ఎక్కువగా మిషన్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ క్లాతింగ్ అంటే మనం చిన్న బిజినెస్, చీరల బిజినెస్, డ్రెస్సెస్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అండ్ జ్యువెలరీ ఇవి ఎప్పుడు కూడా కాంబినేషన్ ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో తెచ్చుకొని బిజినెస్ ఇట్లాగా చీరలు ఇలా అమ్ముతున్నారనుకోండి, ఒక చిన్న మిషన్ ఇప్పుడు మీకు కంప్లీట్‌గా మిషన్ రాకపోయినా పాల్స్ వీటి వరకు కూడా ఎందుకంటే మీ దగ్గరికి ఇవి కొనడానికి వచ్చిన వాళ్ళు జ్యువెలరీ పెట్టారనుకోండి, జ్యువెలరీ కొనడానికి వచ్చిన వాళ్ళు, మిషన్‌కి బట్టలు ఇదే శారీలు కొనడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ మీ దగ్గరే మిషన్‌కి కూడా ఇవ్వడానికి వస్తది. మనం ఏంటంటే చిన్నది ఏముందిలే అనుకుంటాం. బట్ అలాగా మనకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినా మనకది ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. కాబట్టి ఈ 3 అన్నది మీరు కాంబినేషన్‌లో ట్రై చేయొచ్చనమాట. ఇవే కాదు ఏ బిజినెస్ అయినా కానీ మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ఏ బిజినెస్ లేదున్నా వాటితో పాటు మీరు ఒక చిన్న మిషన్ కూడా పెట్టుకున్నారు అంటే ఒకేసారి 2 ఇన్కమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మీ దగ్గరకు ఆ బిజినెస్‌తో వచ్చే వాళ్ళకి మీ దగ్గర మిషన్ ఉందని కూడా తెలిస్తే ఇలా చిన్న చిన్నవి కుడతాను, తక్కువకే కుడతానంటే ఇస్తారనమాట. సో, అలా మిషన్ అన్నది మీరు సెకండ్ దానిలా కూడా పెట్టుకోవచ్చు ఇందులో ఏ బిజినెస్ పెట్టుకున్నా. సో, అండ్ అలాగే రీసెల్లింగ్ ఇప్పుడు చెప్పిన ఇవేవి నేను మిషన్ పెట్టలేను, క్లాత్స్ కొనుక్కోలేను, జ్యువెలరీ అంటే క్లాతింగ్ అయినా జ్యువెలరీ అయినా కానీ ఎక్కువ బల్క్‌లో తెచ్చుకోకండి. ఫస్ట్ చిన్నగా తెచ్చుకొని తక్కువ మార్జిన్ వేసుకొని అమ్ముకోవాలి. ఇవేవి చేయలేనంటే రీసెల్లింగ్ వాట్సాప్‌లో, ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఇలా పిక్స్, వీడియోస్ పెట్టి వేరే వాళ్ళవి మనం రీసేల్ చేయొచ్చు అనమాట తక్కువ బ్రాండ్ కమ్మి. సో, మనం వన్స్ ఆర్డర్ పెట్టుకున్నాకే అమ్ముతాం కాబట్టి మనం వీటిని కొనాల్సిన అవసరం కూడా ఉండదు. పెట్టుబడి పెట్టలేని వాళ్ళైతే. పెట్టుబడి పెట్టగలము అనుకుంటే కనుక క్లాత్స్, జ్యువెలరీస్ అనేవి చిన్న తక్కువ పెట్టుబడిలో తెచ్చుకోవడం. నెక్స్ట్ అలాగే ట్యూషన్స్ మనం అది ఒకటి మన ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు అనుకుంటే కనీసం ఒక 3, 4 మెంబర్స్ ఉన్న ట్యూషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ట్యూషన్స్‌కి ఏరియాని బట్టి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 200, 500 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలు లేరు అనుకోండి కొంతమంది వాళ్ళ ఇంటికే పిలిపించి చెప్పించుకుంటారు. మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలకి చెప్పాలండి కొంచెం ఎక్కువ మనీ ఇస్తాం మీరే మా ఇంటికి వచ్చి చెప్పండి అంటారు.
సో అలాంటి ఎవరైనా ఉన్నారేమోనని కొంచెం సెర్చ్ చేసాము అంటే, ఒకటి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు, లేదా మన ఇంటికి పిలిపించుకొని అట్లా చెప్పొచ్చు. లేదు అంటే ట్యూటర్స్గా కూడా మనం జాయిన్ అవ్వచ్చు. ఇది కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఇది కూడా. కాకపోతే వీటికి మిషన్కి కొంచెం అమౌంట్ అయితే పడుతుంది. అంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలము అనుకుంటే ఓకే, లేదు అంటే మీరు నార్మల్ చేతి కుట్లు వేసేవి కూడా ఉంటాయి కదా, అట్లా ఏమన్నా ట్రై చేయొచ్చు మిషన్ కొనలేకపోతే. అండ్ అలాగే క్లాసెస్ అనమాట, ఎలాగైతే మనం ఎడ్యుకేషన్ క్లాసెస్ చెప్తామో అలాగే ఫిట్నెస్, యోగా, డ్యాన్స్, సింగింగ్, లేదంటే మనకి ఏదన్నా లాంగ్వేజెస్ వచ్చు, హిందీ నేర్పించచ్చు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ ఇలా. లేదంటే ఎవరికైనా రీసెంట్లోగా కుకింగ్ నేర్చుకోవాలంటే, పెళ్ళి ఉంది ఫ్యూచర్లో నేర్చుకోవాలనుకుంటే అట్లా ఏమైనా కుకింగ్ క్లాసెస్, మెహందీ క్లాసెస్, మీకే బ్యూటీ పార్లర్ వచ్చిందంటే పార్లర్ క్లాసెస్, ఇలాగా మనకి ఏది వస్తే అది మన ఇంట్లోనే పిలిచి వాళ్ళకి క్లాసెస్ చెప్పవచ్చు. లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేంత అవైలబిలిటీ కూడా మీకు ఉంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేసి అక్కడికి వెళ్ళి కూడా ఇలా ఏ క్లాస్ అయినా చెప్పుకోవచ్చు. అండ్ ఆర్ట్, పేపర్ డెకరేషన్, వేస్ట్ డెకరేషన్, ఇప్పుడు మన ఇంట్లో ఉండే న్యూస్ పేపర్స్తో కానీ వేస్ట్ ఐటమ్స్తో కానీ ఇంట్లో ఉండే హ్యాంగింగ్స్ అన్నవి తయారు చేస్తున్నారు. ఇంటికి గుమ్మాలకి కట్టుకునేవి, ఇంట్లో డెకరేషన్, వాల్ హ్యాంగింగ్స్ ఇలాంటి. సో అలాంటి ఏమన్నా మనకు ఆర్ట్ ఉంది అంటే చేయొచ్చు. లేదంటే ఇవి కూడా యూట్యూబ్లో చూసి మనకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చేయొచ్చు. లేదు అంటే ప్రజెంట్ క్యాండిల్స్, మెడికల్ షాప్లో న్యూస్ పేపర్స్, ఇది ఇంతకుముందు చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను మిషన్కి స్టిచ్చింగ్ ఇచ్చేవాళ్ళు క్యాండిల్స్, మెడికల్ షాప్స్, న్యూస్ పేపర్స్ చేస్తుంటే నేను చూశాను అనమాట. సో అందుకని ఈ ఐడియా కూడా నేను యాడ్ చేశాను. సో మనం ఇంట్లో ఉండే క్యాండిల్స్ మేకింగ్ చేసే బిజినెస్ పెట్టుకోవచ్చు. లేదు అంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంటుంది. మెడికల్ షాప్కి మనం వెళ్ళాము అంటే ఏదన్నా మనకి మెడిసిన్స్ అన్నవి ఒక న్యూస్ పేపర్ లాగా చేసిన ఒక కార్డు ఉంటుంది కదా, లైక్ గ్రీటింగ్ కార్డ్ లాంటిది, ఒక కార్డ్ లాంటిది ఏదన్నా అందులో వేసి ఇస్తారు కదా, అలాంటి న్యూస్ పేపర్స్తో మనం చేసి దగ్గర, కాకపోతే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, చేసి కొంచెం నియరెస్ట్ షాప్స్కి వెళ్ళి ఇలా వేస్తాము అని చెప్పి అలా మనం మన పొజిషన్ చెప్పి అట్లా ఇలా కూడా ఒక బిజినెస్ చేసుకోవచ్చు. లేదు అంటే పిండి వంటలు కానీ, పిండి మర, ప్రింటింగ్ మిషన్, ఐరన్, అంటే మన ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే మన ఇంట్లోనే ఒక పంచలోనో హాల్లోనో ఇలా పిండి వంటల వరకు చేసుకొని, పచ్చల వరకు చేసుకొని అమ్ముకోవచ్చు. లేదంటే ఒక చిన్న పిండి మర పెట్టుకొని మన ఇళ్ళ పక్కన వాళ్ళ వరకు ఇడ్లీ పిండి, దోశ పిండి వేసియచ్చు. లేదంటే ఒక చిన్న ప్రింటింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. వీటి కోసం మనం బయట షాప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే కొంచెం ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఐరన్ చేసియచ్చు, చుట్టుపక్కల వాళ్ళ వరకు క్లాత్స్ ఐరన్ చేసి ఇస్తాను. సో ఇట్లా ఏదన్నా కానీ ఇంట్లోనే చిన్నగా ట్రై చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్ ట్రై చేయొచ్చు. ఇవేవి కాదు అనుకుంటే యూట్యూబ్ ట్రై చేయొచ్చు. యూట్యూబ్ అంటే ఓన్లీ వీడియోస్ పెట్టడమే కాదు, వేరే వాళ్ళకి యూట్యూబ్ ఉందనుకోండి, వాళ్ళకి థంబ్నెయిల్స్ చేపిస్తాము, లేదంటే మీ వీడియోస్ ఎడిట్ చేసి ఇస్తాము. సో ఇలా మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్ నుంచి కూడా మనం మనీని అయితే పొందొచ్చు. అండ్ వీటితో పాటు ఓల్డ్ క్లాత్స్తో మనం బ్యాగులు, పిల్లో కవర్స్ ఇలాంటివి కూడా చేయొచ్చు. మన దగ్గర ఎప్పుడెప్పుడో క్లాత్స్ ఉన్నాయనుకోండి, అంటే మరీ పాతవి చినిగిపోయి ఎలాంటివి మరకలు ఉన్నాయి కాదు, కొంచెం మంచిగా ఉండి మనం వాడని వాటితో చిన్న చిన్న పౌచ్ బ్యాగులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట, ఒకప్పటి ఓల్డ్ బ్యాగ్స్. అలాంటి బ్యాగ్స్ కానీ, పిల్లో కవర్స్, లేదంటే పిల్లోస్ని కూడా ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండే వాటితో, లేదంటే మీకు పిల్లోస్ చేయడం వచ్చు అనుకోండి, కొంచెం కాటన్ తెచ్చుకొని పిల్లోస్ చేయడం, ఇలాంటి ఒక బిజినెస్ అన్నది చేసుకోవచ్చు. లేదంటే బెడ్స్ అల్లడం, క్లీనింగ్. రీసెంట్గా మా ఇంట్లోనే ఒక బయట పర్సన్తో చేపించామన్నమాట. మంచాలు అల్లడం అంటారు కదా, సో ఒక మంచానికి 200 ఛార్జ్ చేశారు. సో మనకి మంచం అల్లడం వచ్చింది అనుకోండి, అంటే ఇవన్నీ కూడా ఎవరు అవైలబిలిటీని బట్టి అవి మనం చేయగలము అనుకుంటేనే, అందరూ అన్నీ చేయాలని కాదు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవేవైనా. సో ఆయనకి మేము ఒక మంచానికి 200 ఇచ్చాము. సో అలా బెడ్స్ అల్లడం, మంచం అల్లడం, లేదంటే ఇల్లు క్లీనింగ్, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి ఇంట్లో, ఏదన్నా శుభకార్యం అలాంటప్పుడు పిలిపించి చేయించుకున్నాం అనుకోండి, అలాంటివి ఏమైనా చిన్న చిన్నవి చేసుకోవచ్చు. అండ్ మమ్మల్ని చూసి మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఆయనకి పిలిచి చేయించుకున్నారు. సో ఇట్లా ఏదైనా ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ పూజా కిట్స్ ప్రజెంట్ మీరు చూసారు అంటే వరలక్ష్మి వ్రతమ్స్ ఇవి ఉన్నాయి కాబట్టి, అండ్ 7 సాటర్డేస్, 7 శనివారాలు వ్రతం చేస్తుంటారు. ప్రజెంట్ వారాహి అమ్మవారి పూజలు అన్నీ ట్రెండింగ్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఒక కిట్ ఉంటుంది. అంటే ఒకే చోట మనకి అమ్మవారి విగ్రహము అండ్ దీపం రిలేటెడ్, కుంకుమ, పసుపు, అగరబత్తి, ఇవన్నీ ఒక సామాగ్రి ఉంటుంది. అదంతా ఒక కిట్గా చేసి అమ్ముతున్నారనమాట. ఒకే దగ్గర మనకు దొరుకుతాయి. సో అదేంటి అన్నది మనం వీడియోస్ చూసి ఆ కిట్ అన్నది మనము కొంచెం మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఇవి బాగా ట్రెండింగ్లో పోతున్నాయి. అలాగే మన హోమ్లోనే సోప్స్, ధూపాలు, ఆవు ధూపము ఇట్లాంటివి ఉంటాయన్నమాట, అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా మనం బయటికి వెళ్ళి కూడా చేసుకోవాలి బిజినెస్ అనుకుంటే కనుక, ఏదైనా షాప్స్కి వెళ్ళి సేల్స్ జాబ్ చేసుకోవచ్చు, రిసెప్షనిస్ట్గా జాయిన్ అవ్వచ్చు. బయట వేరే వాళ్ళు ట్రైలరింగ్ పెట్టుకొని షాప్ పెట్టుకొని ట్రైలర్స్ కావాలనుకుంటారు, అక్కడికి వెళ్ళొచ్చు. లేదంటే బేకరీలో మనము సేల్స్ గర్ల్స్గా అట్లా చేసుకోవచ్చు. ఎవరైనా కానీ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి బయటకు వెళ్ళి కూడా ఇలాంటివి కూడా చేయగలం అనుకుంటే, ఒక్కసారి మన సరౌండింగ్స్ బయటకు వెళ్ళి ఇలాంటి చిన్న చిన్న జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వెతికి మనం ట్రై చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా
మనం ఇష్టంగా చేయాలి, నిజాయితీగా ఉండాలి, వాటిలో నాణ్యత, నమ్మకం, మన కష్టాన్ని నమ్ముకొని చేయాలన్నమాట. సో ఎవరికి ఏమీ రావు, కానీ మన అవసరం అన్నది మనకి అన్నీ నేర్పిస్తుంది. కాకపోతే ఒక్కటి, ఎంత అవసరం వచ్చినా సరే వేటిని కూడా మర్చిపోకండి. మీకు అవసరం వచ్చిందని చెప్పి వీటిలో ఏవి లేకపోయినా ఆ 100% సక్సెస్ అన్నది ఎప్పుడూ రాదన్నమాట. మన అవసరం మనకి నేర్పిస్తుంది. సో ఆ అవసరం కొద్దీ మనం వీటిలో ఏం చేయగలము అని చూసుకొని ఆలోచించుకొని చెయ్యాలి అనుకున్నప్పుడు ఇవన్నీ పెట్టాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి 100% సక్సెస్ అన్నది వస్తుంది. ఇవి లేకపోతే ఎవరైనా కానీ సక్సెస్ అవ్వలేమన్నమాట. కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.